హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా వారు అంటే 3 days లీవ్ కదా, ఇంట్లోనే ఉన్నామన్నమాట. సో మా వారు మమ్మల్ని అలా డిన్నర్కి తీసుకెళ్తున్నారు బయటికి. చాలా హ్యాపీగా ఉంది డిన్నర్కి వెళ్ళడము. సో మాకు దగ్గరలో ఒక మంచి రెస్టారెంట్ ఉందన్నమాట. సో అక్కడ బాగుంటుంది కూడా తినేదానికి, టేస్ట్ వైజ్ అండ్ క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉంటాయి. సో అక్కడికి వెళ్తున్నాము. సో వచ్చేసి సో మా పిల్లలు ఏమో పరిగెత్తి వెళ్ళిపోయారు, ఇంకా మేము వెళ్తూ ఉన్నాం అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటే అట్లా డిన్నర్కి లంచ్కి బాగుంటుంది. ఓకే అండి, అక్కడికి వెళ్తాం. ఇదిగోండి గాయస్, వచ్చేసాము. మాకు చాలా దగ్గర అనమాట. ఈ లైటింగ్ వల్ల అసలు ఏం కనిపించట్లేదు అనుకుంటాను. ఒక పక్క రైన్ వస్తూ ఉంది. మేమేమో కార్లో వచ్చాము. భయంకరంగా చలి అండ్ వర్షము, రైన్ వస్తూ ఉంది. అందులో వీకెండ్స్ కాబట్టి ఎక్కువ వెహికల్స్ కూడా ఏం తిరగడం లేదు. హైవే పక్కనే ఒక రెస్టారెంట్ అనమాట, బాగుంటుంది ఇక్కడ. రాయల్ రెస్టారెంట్ అనమాట, రాయల్ A1 డైన్ రెస్టారెంట్ బాగుంటుందండి ఇక్కడ. ఖచ్చితంగా మీకు రాని లోపలికి చూపిస్తాను ఎలా ఉంటుంది. కిందే చూడండి షవర్మాస్ అవన్నీ ఇక్కడ అమ్ముతారు. కిందంతా ఐస్ క్రీమ్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇది అప్స్టైర్ ఎక్కి రావాలండి, చాలా బాగుంటుంది. ఈ వ్యూ అంతా బాగుంటుంది, ఓవర్ వ్యూ. ఇక్కడ యాంబియన్స్ అవన్నీ బాగుంటాయి, పీస్గా ఉంటుంది అనమాట. ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు, నీట్గా ఉంటుంది, బాగుంటుంది. అలాగే మేము మంచిగా ఇటువైపు ఏమంటే మనం మండీస్ అలాంటివి ఇటువైపు తినేదానికి ఇక్కడ ఇది పాసిబుల్. ఇటువైపు ఏమంటే నార్మల్ డైనింగ్ లాగా, ఇది మండీస్ తింటాం కదా ఆ టైప్లో అనమాట. సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే చాలా ఇష్టం. ఆల్రెడీ మేము ప్రీవియస్గా చాలా టైమ్స్ ఇక్కడికి వచ్చినామండి, ఏమన్నా ఫెస్టివల్ ఆ టైంకి. A to Z అన్నీ ఉంటాయి. మేమేమో డైనింగ్ మీద కూర్చొని ఉన్నాము, మా పిల్లలేమో అటువైపు కూర్చోవాలంట. ఇదండి మా వారు, మేము ఏడే కూర్చుంటున్నాం. మా పిల్లలు ఏమంటే అక్కడ కూర్చోవాలంట. మండి మనం కింద కూర్చొని తింటాం కదా, అలా తినాలంట. ఓ డాడీ ఏమంటే ఆడ కూర్చొని తినలేము నాన్న, ఇదైతే బాగా మనం కూర్చొని తినచ్చు, అదైతే ఇబ్బంది కూర్చొని తినాలంటే అని చెప్తున్నారు అనమాట. కానీ వాళ్ళు మాటే వినడం లేదు. చూద్దాం. గెలిచాడు ఈ పోటీలో. కొడుకు వస్తా ఉన్నాడు, రాడు పోదాం పాడు కూర్చుందారా. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ పెద్ద కొడుకు ఎట్ట చెప్తే అట్లా తింటాడు అనమాట. ఎందుకంటే వాడు సాకుడు కాబట్టి. మన డెసిషన్స్ కంటే వాడి డెసిషన్స్కి ప్రిఫర్స్ ఎక్కువ ఉంటాయి. సెటిల్ అయిపోయినాడు మా వాడు, పడుకొని అన్నట్టు డాడీ కూర్చోన్నాడు. మనం కూడా ఇంకా పోయి సెటిల్ అయిపోయాం. ఇప్పుడే ప్లేట్లు తీసుకొచ్చేసారండి, పింగాణి ప్లేట్స్ విత్ గ్లాసెస్. ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటుందండి, మెంతి వేసి బాగుంటుంది, ప్యూర్గా ఉంటాయి వాటర్స్. సో ఇంకా రెడీగా ఉన్నారు మా పిల్లలు, ఇంకా వరుసగా వస్తాయి ఆర్డర్స్. ఇది వచ్చేసింది. ఇది ఏంటప్ప, ఇది కర్రీ, ఇది లాలీపాప్స్ వచ్చేస్తాయి అన్నమాట. లాలీపాప్స్ వచ్చేసేయండి. ఇంకా మెయిన్ ఆర్డర్ ఇచ్చే రైస్ కదా, అవి వచ్చేటప్పటికి లేట్ అయిపోతాయి అని చెప్పేసి మా పిల్లలు ఆకలి అంటున్నారు, స్టార్ట్ చేసేసాము. ఇంకా మేము కూడా తింటూ ఉన్నామండి అందరం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ వన్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు రోటీ విత్ పంజాబ్ కర్రీ వచ్చిందండి, పంజాబ్ చికెన్ కర్రీ. సర్వ్ చేద్దాం మా వారికి. చపాతి యూ డోంట్, ఇంకా రాలా. వాళ్ళు స్పూన్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసింది మన పుల్కా అండ్ పంజాబ్ కర్రీ విత్ చపాతి కాంబినేషన్ ఇస్ వేరే లెవెల్ అబ్బా, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చెప్పబ్బా, నేను ఇప్పుడే తింటున్నానండి. సూపర్ గా ఉంది టేస్ట్. పంజాబీ చికెన్ హైలైట్. నేనైతే ఎప్పుడు తినలేదు పంజాబీ చికెన్, ఇప్పుడే తింటున్నాను. టేస్ట్ చాలా బాగుంది. ఇద్దండి ఇప్పుడే బిర్యానీ వచ్చేసింది. ఇప్పుడే బిర్యానీ ఐటమ్ అయితే వచ్చేసింది. ఇద్దండి, దాంట్లోకి షార్వా విత్ రైతా. ఇప్పుడే దీని టేస్ట్ చెప్తా చూడండి. తిని రైస్ విత్ బిర్యానీ.
పర్వాలేదండి, ఇది జస్ట్ రైస్ అంతే. చికెన్ బిర్యానీ కాదు, బ్రింజల్ రైస్ లాగా. బనానా పర్వాలేదు, బాగానే ఉందండి. ఓవరాల్ వ్యూ అన్నమాట. మొత్తం ఖాళీ అయిపోయాయి. ఇదిగోండి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్నాను. వెయిట్ 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 వెయిట్. మా అబ్బాయికి అందడం లేదు. కడుక్కో. ఇదిగోండి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఇదిగోండి లైట్ ఆఫ్ అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా చూసి అయిపోయిందా? నీట్గా వాష్ చేసుకో. టిష్యూస్ కూడా ఇక్కడే ఉంటాయండి. మనం ఏం చెక్క ఇక్కడే వాష్ చేసుకుని మనం కింద డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. అవన్నీ తెలిసినట్వే, మళ్ళీ ఎందుకు చెప్పడం ఊరికే. నేను వచ్చేటప్పటికి మా హస్బెండ్ లైమ్ సోడా ఉంటుంది కదా, స్వీట్ అండ్ సాల్ట్, అదంటే చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళు ముగ్గురేమో ఆర్డర్ తీసుకొని వాళ్ళు తాగుతూ ఉన్నారు. నేనైతే నాకు అంత ఇష్టపడదు. సో నేను ఊరికే అట్లా టేస్ట్ చేశాను, వాళ్ళే తీసుకొని తాగుతూ ఉన్నారనమాట. అంటే డైజెషన్కి బాగుంటుంది అని చెప్పి తాగుతారు, మరి నాకు తెలియదు వీటి గురించి. ఈ బిల్లుతో మనకి బాగా పగిలేనా. సరే అండి, ఇంకా లైమ్ సోడాతో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ అందరికీ చూస్తూ ఉండండి, మరైన వీడియోస్ వస్తూ ఉంటాయి. బాయ్ చెప్పు జోషి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పబ్బా. బాయ్ బాయ్. బాయ్ చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.